ఇక సర్కార్ బడే కానీ 1000 రూపాయలు స్వచ్ఛందంగా చెల్లిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఆ డబ్బుతోనే అత్యధిక వసూలుతో విద్యాబోధన. కాలోజీవాడి గ్రామస్తుల సామాజిక సంకల్పం. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు చేరుతున్న స్టూడెంట్స్. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తున్నాయి. అయితే ఈ ఊళ్ళో పాఠశాలలో మాత్రం ఒక్కో విద్యార్థికి 1000 చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని తల్లిదండ్రులు వాళ్ళ పాకెట్ నుంచే అందిస్తారట సర్కార్ బడికి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాలోజీవాడి గ్రామస్తులు సామాజిక సంకల్పంతో కొత్త ఒరవడిని సృష్టించారు. తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రైవేటు బడులకు ధీటుగా మార్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి 1000 రూపాయల చొప్పున స్వచ్ఛందంగా పాఠశాల అభివృద్ధికి ఇస్తారట. ఇది గవర్నమెంట్ బళ్ళు అని గొప్పలు చెప్పుకుంటారు కదా, ఇది వాటి పరిస్థితి, వాటి దీనస్థితి. అది చూడలేని వాళ్ళ తల్లిదండ్రులు సొంతంగా పైసలు వేసుకొని పోతున్నారు, పిల్లల్ని చదివిపిస్తున్నారు. చూడు, ఇది ఏడాదిలోనే 21 నుంచి 50 మందికి పెరిగినట్ట. తరగతి గదిలో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులకు ఇష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు ప్రతి బుధ శని స్పోర్ట్స్ రిస్టులు అందిస్తారట. మెరుగైన వసతులు, చక్కటి విద్యాబోధన ఉండటంతో గత ఏడాది కేవలం 21 మంది విద్యార్థులే ఉండగా ఈసారి సంఖ్య 50కి చేరిందట. ఇది ఇట్లా ఉండాలి పాఠశాల అంటే. ఇంత ఆదర్శంగా ఆ ఊరు తన పాఠశాలకి గవర్నమెంట్ పాఠశాలని డెవలప్ చేసుకుంటుందంటే ఇంతకైనా అభినందించాల్సిన విషయం ఇంకేముంటుంది ఇప్పుడు. ఇది ఆదర్శవంతమైన పాఠశాల, ఆదర్శవంతమైన ఊరు. మంచి అవార్డు ఇచ్చినా తప్పలేదు. ఆ ఊరి ప్రజలకి, ఆ ఊరి పాఠశాలకి, ఆ ఊరు ఆ స్కూల్కి.